Hey guys, good morning. Welcome back to my new vlog. సో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లోనే అవుతున్నా. సో మీ కార్లో పోయింది కూడా మీకు టైం ల్యాప్స్ అయితే ఇప్పుడు పెడతా, దాన్ని అయితే మీరు ఎంజాయ్ చేయండి. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. గాయస్, టైం ల్యాబ్స్ చూసారు కదా. సో హైదరాబాద్ అయితే వచ్చిన అండ్ నేను రియలైజ్ చేసింది ఏంటంటే నేను వీడియో తీయలే. సో ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోయినా ఈరోజు నాకు నా ఫీల్డ్లో ఒక టాపిక్ అయితే వచ్చింది. దాని మీద కొంచెం డీప్గా తెలుసుకున్నాక మీకు ఆ టాపిక్ ఏంటిదో చెప్తా. సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఒక కపుల్ది చాలామంది స్టోరీ గిట్ట పెడుతుర్రు, స్టోరీలు, స్టేటస్లు, రీల్స్ యూట్యూబ్లో అసలు మీకు చెప్తా. దెన్ మీకు ఇప్పుడు కపుల్ది అనగానే అర్థమై ఉంటుంది ఏంటిదో. తెలుగు కపుల్ది అది ఏంటో మీకు అర్థమై ఉంటుంది, చెప్తా. దాని గురించి ఇంకా నాకు మొత్తం తెలియదు. హరిబాబు ఇంకా వైషు అమ్మ వాళ్ళది. సో ఒకసారి డీటెయిల్గా తెలుసుకొని అండ్ టెల్ యూ మీకు చెప్తా. గైస్, యాజ్ పర్ మై నాలెడ్జ్ వాళ్ళ హరిబాబు ఇంకా మన ఈమె వైషు అమ్మ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. అంటే లవ్ మ్యారేజ్ కాదు, వీడు ఐ మీన్ ఇష్టపడ్డాడట, ఒప్పించిండట. ఇటు అటు ఇటు చేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఆఫ్టర్ దాట్ ఏంది ఇల్లది ఎన్ని నెలలే గడిచింది అనుకుంటా, ఒక 8-9 మంత్స్ అయింది అనుకుంటా గైస్. 8-9 మంత్స్ అయింది అలా పెళ్ళి అయ్యి. సో వాడు నాకు తెలిసి అసలు దేనికి ఆమెకి అట్రాక్ట్ అయ్యిండో ఏం పాడైండో కానీ పెళ్ళైతే చేసుకున్నారు. దాని తర్వాత ది స్టార్టెడ్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్న వాళ్ళు యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్సే కాబట్టి సో వీళ్ళు కూడా కాంటెంట్ క్రియేషన్ చేసి నాకు వాళ్ళ రీల్స్ వచ్చేటివి బాగుంటాయి అది ఇది అనుకుంటుంటే లైక్ కొట్టి మళ్ళీ స్కిప్ నార్మల్గా మన కాంటెంట్ క్రికెట్ కాంటెంట్ చూస్తుంది. సో ఏ మంచిగానే ఉంటారులే కపుల్స్ వీళ్ళు వీళ్ళు అంటే తెలుగులో చూసే రీల్స్ స్క్రోల్ చేసే వాళ్ళందరికీ వీళ్ళంటే తెలిసి ఉంటుంది. సో అలానే నేను కూడా చూసే వాళ్ళని. బట్ ఈ ఇన్సిడెంట్ ఇట్లా అవుతుంది అనుకోలే, ఎప్పుడైతే అనుకోలే. బట్ అయ్యింది. అంటే వాడు ఎంత PHSYCO, ఎందుకంటే నేను అనొద్దు యూట్యూబ్. ఇప్పుడు నేను అంటే యూట్యూబ్ ఏమంటారు, నా వీడియోకి కొన్ని ప్లేసెస్లలో చూపించదు, కొంచెం చేస్తుంది, అది యూట్యూబర్స్కే తెలుసు. మనం కొన్ని వర్డ్స్ వాడొద్దు యూట్యూబ్ వీడియోస్లో. సో అందుకనే నేను ఇప్పుడు ఆ వర్డ్ వాడతలే. సైక్, అర్థం చేసుకోరు, సైక్. వాడు ఎంత సైక్ గాడంటే పాపం గైస్. ఇప్పుడు ఇఫ్ హీ డజంట్ లైక్ హర్, వదిలేసి వెళ్ళిపోయేది ఉండే, చంపేసి వెళ్ళిపోతే. ఇప్పుడు ఒక లాజిక్ పెట్టి ఆలోచించుతారా, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకే ఇప్పుడు దొరకరు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి ఇప్పుడే దొరకరు, చాలా టైం పడుతుంది. ప్లస్ వీళ్ళు ఇంకా వదిలేసి వస్తలే, డైవర్స్ తీసుకొని వస్తలే, చంపేసి వస్తున్నాడు. ఇంకా అసలు దొరుకుతారా చెప్పండి? ఇంకా అసలు అమ్మాయిలు ఎవడిస్తాడు? చంపేసిన వానికి అమ్మాయి ఎవడు ఇయ్యనికి ఎవడన్నా భయపడతాడు? ఇయ్యడు. ప్లస్ వీడి మీద వీళ్ళందరూ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళకి అందరికీ థౌజండ్స్లలో ల్యాక్స్లలో ఫాలోయింగ్స్ ఉన్నారు కాబట్టి వాడికి నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక నేను చెప్పేస్తున్నా కాబట్టి క్యాజువల్గా నేను చెప్పేస్తున్నా. ఇప్పుడు నాగ చైతన్య కొత్త వైఫ్ ఉన్నది, నాకు ఆమె పేరు కూడా చక్కగా తెలియదు. బట్ ఏదో ఉంటుంది గైస్ ఆమె పేరు, నాకు ఇదే, మరి నేను పేర్లు అయితే మర్చిపోతా.
సమంత ఇంతకుముందు వైఫ్ అనుకుంటా, సమంతనే. సమంతకి ఈమెకి ఇద్దరు కంపారిజన్ చేస్తారు. వై టు కంపేర్? నాకు ఇదొకటి అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వాళ్ళకి అంత ఉంది కాబట్టి ఇప్పుడు సమంతని ఈమెతో కంపేర్ చేసి ఈమెను ట్రోల్ చేస్తారు, ఈమెను హేట్ చేస్తారు. ఇప్పుడు వాడికి గిట్లా ఈమెను వదిలేసిపోతే వీళ్ళకి ల్యాక్స్లలో ఫాలోయింగ్ ఉన్నారు కాబట్టి ఒక 100 మంది అన్న ఒక 10 మంది కూడా ట్రోల్ చేయకుండా ఉంటారా? అవన్నీ 10 మంది కూడా తిట్టకుండా ఊరుకుంటారా? ఉంటారు, తిడతానే ఉంటారు. సో వాడికి ఏం లాభం చెప్పండి? ఇప్పుడు ఆమెను వదిలేసినానికి లాభం లేదు, ఆమెని చంపేసిన వాడికి ఇంకా చాలా హీ నీడ్స్ టు ఫేస్ మెనీ కాన్సిక్వెన్సెస్ టూ. వాడు ఎంత సైక్ అంటే వాడు ఎంత ప్లానింగ్ చేశారు అనుకుంటా. దే మస్ట్ ప్లాన్ దీస్ థింగ్స్, దే మస్ట్ హ్యావ్ ప్లాన్ దీస్ థింగ్స్ గైస్. ఎందుకంటే వాడు ఆల్రెడీ నాకు నాకు తెలిసినంత మాత్రమే, మరి నేను తప్పైతే నన్ను ఏమనకండి, సారీ. అది నా తప్పైతే నా వీడియో వాళ్ళ దాకా వెళ్ళదు, నాకు అది కూడా తెలుసు. బట్ స్టిల్ సారీ. ఎవరైనా చూస్తూ ఉంటే, వాళ్ళ అభిమానులు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే నేను తప్పు మాట్లాడితే నేను ముందే చెప్పిస్తున్నా, సారీ. నాకు ఇది ఒక ఫోబియా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా హర్ట్ చేస్తే ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయబుద్ది కాదు. ఇప్పుడు సారీ అని జుప్పని వచ్చేస్తుంది, సారీ అని దేనికైనా నాకు. సో అదొకటి. ప్లస్ ఎప్పుడు కంటిన్యూ చేద్దాం. వాడు ఎంత అదంటే రాత్రి దాకా బాగానే ఉన్నాడు. రాత్రి 1కి స్టార్ట్ చేసిండు అనుకుంటా. పొద్దుగాల లేచి బ్రష్ చేసుకొని వాళ్ళ అత్తయ్య మామలకి కలిసి మాట్లాడి ఎందుకో డౌట్ వచ్చింది వాళ్ళకి. ఈడు బండి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈడు అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. వాళ్ళు కిందికి వచ్చేసేసరికి షీస్ ఫుల్ విత్ బ్లడ్. మొత్తం బాడీ మొత్తం వైట్ అయిపోయింది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ థింగ్. అట్లా అయింది. ఇక వాళ్ళందరూ వీడి మీద కాన్సన్ట్రేషన్ చేయడం కాకుండా వాళ్ళ కూతుర్ని ఎలా కాపాడుకోవాలి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిర్రు. ఇక వెళ్ళిర్రు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక ½ an hour ముందు తెచ్చి ఉంటే బ్రతికే ఛాన్సెస్ ఉంటుండే అని డాక్టర్ అన్నాడు. దాట్ థింగ్ హిట్ మీ గైస్. ఒక్క ½ an hour ముందు తెచ్చుంటే బతికే ఛాన్స్ ఉంది. వాడికి అది తెలిసి కూడా వాడు నాకు ఏమంటారు, చాలా ఎట్లనో అనిపిస్తుంది. ఈరోజు కట్లేమొద్దు, ఈరోజు కట్ ఏం చేయ. నాకు ఏం మాట్లాడాలనిపిస్తుందో ఫ్రమ్ మై హార్ట్, ఏది అంటున్నానో అదే బయటికి చెప్పేస్తున్నా. బూతులు వస్తాయి, బూతులు రాకుండా ఉండేయా? బట్ బూతులు మాట్లాడితే నా ఏమంటారు వైలెన్స్ కిందికి వెళ్ళి వీటిని బ్లాక్ చేసేస్తాడు. సో అందుకనే మరి యూనిక్ గేమర్ ఎందుకు వాడతాడు? యూనిక్ గేమర్ ఎట్లా వాడతాడు బ్రో అది ఇది అంటుకోవచ్చు. యూనిక్ గేమర్ది 18+ కాంటెంట్, నాది వేరే కాంటెంట్. సో అలా. అండ్ ఏంటంటే నేను ఇట్లా ఎవరిని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడమని ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తాను. సో అది ఇట్లా ఇంకొక పాయింట్ అనుకోవచ్చు. నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేయకపోవడం. అండ్ బట్ ఫీలింగ్ సాడ్ గైస్. పాపం వదిలేసి వెళ్ళిపోయినా అయిపోతుండే, మరి చంపేసి ఎందుకు వెళ్ళిండో. సో ఏం చేయలేం. ఇప్పుడు మనం ఎంతన్నా అయ్యేది ఉంటే అవుతుంది, జరిగేది ఉంటే జరుగుతుంది. బట్ ఆలోచించుకోవాలి ఎవరైనా. ఇఫ్ యూ వాంట్స్ టు KLL సమ్వన్, హీ నీడ్స్ టు హ్యావ్ ఎనీ ప్రాపర్ మోటివ్ గైస్. ఇదేం మోటివ్ చెప్పండి? నేను తెలుసుకున్న దాంట్లో ఏంటంటే వాళ్ళ ఎవరు చుట్టాల ఆడపడుచులో ఏందో వదినెలో ఏందో కానీ వాళ్ళు డార్క్ ఇన్ కలర్, ఈమె ఫేర్ ఇన్ కలర్. అందుకని వీళ్ళకి ఎక్కిచ్చి చెప్పిరట ఈయనకి, వీల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నువ్వు చంపేసేసేయి, మనకి తెలిసిన వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది ఉంది ఇది ఉంది, వీల్ టేక్ కేర్ అన్నారు. బట్ గోప్ అయింది వీడికే. సో నాకు ఇక ఎంత మాట్లాడినా దాని మీద మాట్లాడవచ్చు. బట్ కటింగ్ ద థింగ్స్ ఆఫ్ అంతే. ఇక నాకు మాటలు కూడా వస్తలేవు కొన్ని చెప్దామంటే. ఏం లేదు, ఎడిట్ చేయాలి. ఈ వీడియో నాది రా మొత్తం ఉంటుంది, 0 ఎడిట్. ఈ వీడియో అయితే 0 ఎడిట్స్తోనైతే ఉంటుంది. నో కట్స్, నో నథింగ్. ముంగట అది వెనకాల ఇది పెట్టేస్తా. సో ఎడిటింగ్ అయిపోయినాక కలుద్దాం. చలో గాయ్స్, ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక అప్లోడ్కి అయితే పెట్టేసి పడుకోవాలి. ఇక ఈ వీడియో ఎందుకో కొంచెం సాడ్గా అనిపిస్తుంది. ఏం పర్వాలేదులే, నాకేం మాట్లాడాలనిపిస్తుంది దాని మీద. సో ఈ వీడియోకి ఇంతే. నచ్చండి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా కొత్త వచ్చినది సబ్స్క్రైబ్ చేసుకోకపోతాం.
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఇగో చెప్పనీకి కూడా వస్తలేదు. సో ఇక బాయ్.